అండి వెల్కమ్ టు ద కేఎంకే ఛానల్. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడని చెప్పాను కదండి. వాడిని నేను రోజు ఎట్లా ఆడిపిస్తానో, ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను వాడితే ఎట్లా టైం స్పెండ్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది 5 నెలల ఛాలెంజ్లో ఒకరోజు చూసేయండి. మేము ఎట్లా ఆడుకుంటున్నాం, మా బాబు ఎంత యాక్టివ్గా ఉంటాడు, వాడు ఇంకా చాలా ఉన్నాయి. రోజుకు ఒక్కటి అట్లా షేర్ చేసుకుంటూ వస్తాను మీతోని. చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. నా 5 నెలల టార్గెట్లో ఇదొక రోజు అనుకోండి. ఎట్లా మీతో షేర్ చేసుకోవడం, ఎలా నా రోజులో నేను ఎట్లా చేస్తాను, ఏం చేస్తాను, ఎట్లా ఆడుకుంటాను, ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటా అండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అసలు టైమే తెలియదు కదా. వాళ్ళతో మనం ఎట్లా ఆడుకుంటామో, ఏం చేస్తామో అనేది, మనం వాళ్ళకి ఎంత టైం ఇస్తామని దానిపైనే వాళ్ళ బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుందండి. వాళ్ళు మంచిగా పెరుగుతారు కూడా, అల్లరి చేయరు, చెప్పిన మాట వింటారు. మనం ఇప్పుడు ఏం నేర్పిస్తామో అది స్పష్టంగా నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే స్టేజ్ అది. మా బాబుకైతే హైడ్ అండ్ సీక్ బాగా ఇష్టమండి. దొంగాట. నేను ఎక్కడైనా దాక్కుంటే వాడు వచ్చి ఇల్లు మొత్తం వెనుకుతాడు. ఏం కానీ కనిపించకపోతే ఊరికే ఏడుస్తాడు. ఏడ్చిన వెంటనే వచ్చేయాలి, లేకపోతే ఇంకా కేకలు. అప్పుడప్పుడు అన్నీ నేర్పియాలి కదా. ఇప్పుడు ఏం చెప్తుంటే అదే నేర్చుతున్నాడు. ఇదే కరెక్ట్ స్టేజ్ అనుకుంటా ఏం నేర్పించడానికైనా. వాడు చిన్నపిల్లడు కదా, ఊరికే పాకుతున్నాడు. వాళ్ళ నేను పాకాలంటే నా వల్ల అవటం లేదు. మధ్యలో వాడి సౌండ్స్, నా సౌండ్స్ చూసేయండి మీరు కూడా. మనం ఖరీదైన బొమ్మలే కొనాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఆడుకోవడానికి. మనం మన బిజీ టైంని పక్కన పెట్టి, మన పనులని పక్కన పెట్టి వాళ్ళకి క్వాలిటీ టైం ఇస్తే చాలు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే వాళ్ళకి మంచిగా ఆడిపించవచ్చు. వాళ్ళు కూడా బయట మనం కొని తెచ్చిన బొమ్మలతో 2 రోజులు మాత్రమే ఆడుకుంటారు, తర్వాత అవి బోర్ కొట్టేస్తాయి. కానీ మన చుట్టూ ఉన్న వస్తువులతోనే బాగా ఆడుకుంటాడు. ఈ బెడ్షీట్స్, ఈ బెడ్ అయితే వాడికి బాగా యూజ్ అవుతుందండి. ఈ బెడ్ వేసామంటే ఇంకా వాడికి భయం లేకుండా భలే ఉంటుంది. ఊరికి గెంతుతాడు వాటిపైన. నాకైతే చాలా హ్యాపీ వాడితో ఆడుకోవడానికి. కానీ కొన్ని టైంలో అసలు నాకు టైం సెట్ అవ్వదు. మనం ఆడుతూ ఉంటే మనకి అలసట వచ్చేస్తుంది, కానీ వాడు మాత్రం అలసిపోడండి. చిన్నపిల్లలతో ఆడుకోవాలన్నా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నా ఫస్ట్ మనకి ఓపిక ఉండాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఆడతారు కాబట్టి. ఇప్పుడిప్పుడే అమ్మ అంటున్నాడు. కేకలు పెడతాడు, మంచిగా పిలుస్తాడు. వాడు మనకి టాస్క్లు ఇస్తుంటాడు, మనం వాడికి టాస్క్లు ఇస్తుండాలి. ఎక్కుతాను అంటాడు, దిగుతాను అంటాడు. ఈ గేమ్ అయితే వాడికి మస్తు ఇష్టం అండి. బాగా మంచిగా ఆడతాడు. నాకు వీలున్నంత వరకు నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని, నా వీడియోస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఎంత త్వరగా వాడి దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తుంటాను. వీళ్ళతో ఎంత టైం స్పెండ్ చేసినా మనకు అసలు రోజులు ఎట్లా గడిచిపోతాయో తెలియదండి. వీడికి ఇంకా 10 months, మొన్న పుట్టినట్టున్నాడు. ఇంకా 2 monthsలో వీడి బర్త్డే వచ్చేస్తుంది. అప్పుడే 1 year అయిపోతుంది. చూసాడు, ఇక్కడ నేను ఏం చేస్తే వాడు అదే చేస్తున్నాడు. చాలా యాక్టివ్గా ఉంటాడండి. నాకైతే చాలా హెల్ప్ చేస్తాడు. అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను ఇంటి పనులు చేసుకొని వీడియోస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఐఫై కొడతాడు, సెకండ్ హ్యాండ్ ఇస్తాడు మంచిగా. అక్కడ చూసారా, ఫోన్ ఆన్ చేశాననేసి వాడికి కూడా తెలుసు.
అందుకే ఫోన్కి స్టిల్ ఇస్తున్నాడు చూసారా. కెమెరా ఆన్ చేయకముందు మంచిగా ఉంటాడు, కెమెరా ఆన్ చేస్తే ఇంకా సైలెంట్ అయిపోతాడు. నేను నవ్వి నేను నా వీడియోస్ చేసుకుంటున్నానంటే నా కొడుకు సపోర్టేనండి నిజంగా. గుడ్ బాయ్ అసలు. ఆ దేవుడు మనకి ఏది చేసినా మన మంచిగా అంటారు కదా, అందుకే మనం ఏ నెగిటివిటీ ముందు ఆలోచించకుండా అలా పాజిటివ్గా ఉంటే అంత మన మంచిగా జరుగుతుంది. మనం ఎంత బిజీ టైంలో ఉన్నా మన టైంని ఎంత కాస్త అడ్జస్ట్ చేసుకొని మన పిల్లలతో గడిపితే హ్యాపీనెస్ వేరు కదా. నాకైతే ఇది ఒక మెమరీ టైప్ ఉండిపోతుంది. ఇంకా వాడు నడిచేటప్పుడు నాకు ఎన్ని చుక్కలు చూపిస్తాడో చూడాలండి. నాకు వాడు ఎన్ని టాస్క్లు ఇస్తాడో చూడాలి. ఒక పని కాస్త డబుల్ పని అవుతుందేమో. వాడు వెనక తిరగడానికి నేను 3 పూటలు కదా 4 పూటలు తినాలేమో కదా. వాడికంటే మనమే యాక్టివ్గా ఉండేటప్పుడే కదండి వాడికి మంచిగా ఆడిపీయగలం. ప్రతి ఈవినింగ్ పూట అలా బయటకు వాకింగ్కి బయటకు తీసుకువెళ్ళాలి. వాళ్ళ డాడీ వస్తే బైక్ మీద బయటకు తీసుకెళ్తాడు. అన్ని వెహికల్స్గా చూడడం వాడికి చాలా ఇష్టం. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫన్నీగా అంటే ఫస్ట్ టైం కదా వాడికి నాకు అందుకే ఇంకా మంచిగా తీయలేకపోయాను అనుకుంటున్నాను. నా వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టానికి ఫలితంగా మీ సపోర్ట్ కూడా తోడైతే కదండి ఇంకొంచెం ముందుకు వెళ్ళేది. చూద్దాం ఈ 5 నెలల టార్గెట్లో నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.